కాంగ్రెస్ పార్టీ ప్రజావంచన దినోత్సవాల్లో భాగంగా ఈరోజు కమాన్పూర్ నడిబొట్టున కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్ర కోసం, ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి పార్టీగా ప్రజలు పక్కకు కూర్చోమంటే ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రజలకు పథకాలు అందించడానికి కోసం కూడా అలసట లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి, ఈ ప్రజా వంచన దినాలనే పేరుతోటి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంతకాలు పెట్టి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అని 420 హామీలు పూర్తి చేస్తామని మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యారంటీలనే సంతకం పెట్టించింది. వాళ్ళ సంతకంతో చూపిస్తా ఉన్నారు. నేను పెట్టింది కాదు, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. రైతు భరోసా ఇస్తానరు కేసీఆర్, 2 పంటలకే ఇస్తాను 3 పంటలకే ఇయ్యవా అని సన్నాసి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ జవాబు చెప్పాలి. ఈ నియోజకవర్గ, ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు 1 పంట కూడా ఇవ్వలేదు, ముఖం ఎక్కడ పెట్టుకుంటూ వాళ్ళ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 15,000 రైతు బంధు పేరు మీద ఇస్తా అన్నాడు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఇంత మోసం అంటే మోసాలకే ఇవాళ మోసకారులుగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. 500 రూపాయల బోనస్ ఇప్పటి వరకు కూడా రాలేదు. అసలు కాంటాలే 1% అయితే ఆల్రెడీ 500 బోనస్ వేసినామని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అబద్ధాలకైతే హద్దు లేదు, పద్దు లేదు కాంగ్రెస్ పార్టీని. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, అసహించుకుంటా ఉన్నారు. అసలు వీళ్లకు ఎవరైనా మాట్లాడే మాటలు వినస్తున్నాయా లేవా, ఎవరైనా బాధపడేటువంటి అంశాలు కనబడుతున్నాయా లేవా అని వాళ్ళ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి పరిస్థితులను ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు సంబరాలు చేసుకుంటా అని చెప్తా ఉన్నారు. దేనికోసం సంబరాలు చేసుకోవాలి? రైతు రుణమాఫీ డిసెంబర్ 9వ రోజున చేస్తా అని ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కూడా పూర్తి చేయలేదు. రైతు భరోసా అని చెప్పిండ్రు, అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కూలీల గురించి అయితే మాటే లేదు, రైతు కూలీల గురించి. మరి ఏ ముఖం పెట్టుకొని మీరు సంబరాలు చేసుకుంటున్నారో ఇవాళ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ, నియోజకవర్గం అంతా కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి కాంగ్రెస్ పార్టీని మెడలు వంచితే తప్ప, ఏదైతే లగచెర్లలో ప్రజలు తిరగబడ్డారో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తిరగబడితే తప్ప పథకాలు రావు. పథకాలు రాకుండా పథకాలకు ఇచ్చే డబ్బులు ఢిల్లీకి సంచులు మోస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడ దాదాపు మంత్రులు ఇప్పటికీ ఒక 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యేలు దాదాపు 100 కోట్ల రూపాయలకు వచ్చింది ఎమ్మెల్యేల సంపాదన. వాళ్ళు ఢిల్లీకి కప్పం కట్టాలి, వాళ్ళు జేబులు నింపుకోవాలి తప్ప ప్రజల పథకాలు ఇచ్చే ఆస్కారం కనబడతలేదు. కనుక ఈ మా వంతు ప్రయత్నంగా ఇవాళ ఈ పాంప్లెంట్ ద్వారా ఈ నియోజకవర్గంలో గడప గడపకు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్ళాలని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, మనం ఉన్నదే ఈ ప్రజల కోసం అనే విషయాన్ని మనం విస్మరించొద్దని. మహారాష్ట్రకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఇక్కడనే పథకాలు ఇస్తలేడు, అక్కడ పేపర్లలో 300 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండు. ఇక్కడ పథకాలు ఇస్తున్నామంటుండు, 2500 వేస్తున్నామంటున్నాడు, బోనస్ ఇస్తున్నామని చెప్తున్నాడు. అంటే అది నాలుకనా లేకపోతే ఇంకేమన్నా అని అర్థమైతలేదు. ఇంత కూడా ఇవాళ అనేక మంది ఊర్లలో కట్టె తుపాకి పట్టుకొని తిరిగేటోళ్ళు తుపాకి రాముల్లాగా ఆయన నచ్చి మంచిగా నవ్వించిపోయేటోడు. ఈ రేవంత్ రెడ్డి మాటలతో ఏడుపే వస్తుంది తప్ప ఎక్కడ కూడా నవ్వొస్తలేదు. కనుక రేవంత్ రెడ్డి ఎట్లుడో ఆయన క్యాబినెట్ అంతా కూడా అట్లనే ఉన్నది. కనుక ఇప్పటికైనా కూడా జ్ఞానోదయం తెచ్చుకోవాలని, ఈ పథకాలు అమలు చేసిన తర్వాతనే మీరు గ్రామాలలోకి రావాలని కనుక డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్.